నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మేము ఈ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. అలాగే మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం గురూజీ గారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యానం నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, మీ పేరు? నాగప్రీతి అండి. మీరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కాదండి, మా వారి గురించి. ఓకే, మీ వారి పేరు చెప్పండి. శివనాథ్ కుమార్ స్వామి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండి? 75 మే 18వ తారీఖు అండి. మే 18వ తారీఖు. ఓకే, సమయం అండి? తెల్లవారుజామున 3:45కి అటు ఇటు అండి. 3:45కి అంటే తెల్లవారితే 18వ తారీఖేనా? తెల్లవారితే 19 వస్తుందండి. తెల్లవారితే 19 వస్తుంది. మే నెల 75వ సంవత్సరం. 75 అండి. ఓకే అండి. భారత్ టుడే ఛానల్ చూస్తూ ఉంటారా? మాకు మొన్నటి దాకా వచ్చిందండి, ఇప్పుడు రావట్లేదు. ఆన్లైన్ లో ఫాలో అవుతున్నామండి మేము. ఓకే అండి. ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అదేండి, ఈయన మాకు అప్పులు ఉన్నాయండి, ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈయనకి ఆశ్లేష నక్షత్రం అండి. ఈయనది ఆశ్లేష అండి. మక్కాదా టైం ఒకసారి క్లారిటీగా చెప్పు తల్లి. అంటే ఈయన పుట్టప్పుడు రాలేదండి, 3:45 కని మా పెళ్ళప్పుడు రాయించారండి. అది మక అవుతుంది తల్లి, ఆశ్లేష కాదు. మీరు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం తెల్లవారితే 19 అన్నారు కదా, తెల్లవారితే 18 అనుకుంటండి. ఇందాక 19 అంటే అదే సరే. వారు మాత్రం ఆశ్లేషణ రాసి పెట్టారా కాగితాల మీద? పెద్దవారు కాగితాల మీద అయితే అదే కరెక్ట్ ఉంటుంది తల్లి. ఎందుకంటే మీరు ఇప్పుడు 18, 19 ఈ బాధ కంటే వారు రాసి పెట్టారనుక అది ఆశ్లేష ఉంటుంది. మీరు ఇందాక 19 అన్న కారణంగా నేను మక అంటున్నా. ఓకే, అయితే ఇప్పుడు ఇంతకీ డబ్బులు ఎక్కువ కావాలి. డబ్బులు అంటే అండి, భూములు అవి ఉన్నాయి కానండి, అన్ని కోర్టులు అలా ఉన్నాయండి. అన్ని న్యాయస్థానాల్లో మగ్గుతున్నాయి. అవునండి. ఈ మధ్యకాలంలో కూడా 2-3 కాలర్స్ అడిగారు, నేను పరిహారం ఇంకా వారికి చెప్పలే. ఎక్కడ గురుచండాల యోగంతో ఇంకా ముగిలే తల్లి. ఈ చాలా మందికి ఏంటంటే న్యాయస్థానాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆస్తులు ఉంటాయి, ఏదైనా ఒకటి అమ్మేసి అప్పు తీరుద్దామా అంటే ఒక్కోసారి సమస్యలు వస్తుంటాయి. కనుక గుమ్మడి గింజలతో ఒక పరిహారం ఉందమ్మా, నేను త్వరలో చెప్తాను, కొంత టైం పట్టినా కూడా. ఇప్పుడు ఈ పరిహారం చెప్పడం ఎట్లంటే కోర్టులో వాయిదా వేసినట్టుగా ఉంది. నేను చెప్పే పరిహారం కూడా కోర్టులో వాయిదా పడుతుంది, మళ్ళీ ఎప్పుడు పడుతుంది చెప్పలేము. కనుక సరే, మొత్తం మీద ఈ చండాల యోగం తర్వాత అయినా సరే చాలా పెండింగ్ ఉన్నాయి. వాటితో పాటు ఈ న్యాయస్థానాల్లో చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి వారికి ఒక మంచి గుమ్మడి గింజల పరిహారం, దాని పేరు గుమ్మడి గింజల పరిహారము. కనుక గూగీపా అంటారు. కనుక ఆ గుమ్మడి గింజల పరిహారాన్ని నేను తెలియజేస్తాను. కొంతవరకు ఏంటంటే ఈ గోధుమ పిండి దీపాలను చూడండి. ఈరోజు శనివారం కనుక కార్యక్రమం కాగానే కాలివేళ్ళు, చేతివేళ్ళు, గోర్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తల్లి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, రాయడానికి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? వెంకటరెడ్డి. మా అబ్బాయి పేరు అమిత్ రెడ్డి మేడం. ఓకే, మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, మా బాబు గురించి తెలుసుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14/11/1997 మేడం. 14/11 14వ తారీఖు 11వ నెల 1997. 97. ఓకే, సమయం? సమయం ఉదయం 6 గంటలకు మేడం. ఉదయం 6 గంటలుగా? అవును మేడం. 14వ తారీఖు 11వ నెల 97వ సంవత్సరం ఉదయం 6 గంటలకి. 6 గంటలకు శుక్రవారం. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా బాబు ఎడ్యుకేషన్ లో చదువు మీద సరిగ్గా కాన్ఫిడెన్స్ పెట్టలేక చదవలేకపోతుండు. ఆయన దగ్గర మాట్లాడినా కానీ సరిగా చెప్పలేకపోతుంది. నా విషయం చెప్పాలన్నా కానీ మీరు కొంచెం నిదానంగా మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు మా బాబు చదువు మీద సరిగా కాన్ఫిడెన్స్ పెట్టలేక చదవలేకపోతున్నాను. నారాయణ నారాయణ. అయ్యా, మీరు మేడం అనే మాట మాత్రం వినపడుతుంది. మా బాబు బాబు చదువు మీద సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. చదువు మీద
మొత్తం మీద ఏదో కొద్దిగా అర్థమైందమ్మా. ప్రేక్షకులకి అర్థమైందో లేదో కానీ నాకు మాత్రం వాస్తవంగా మేడం అనే మాట మాత్రం వస్తున్నది. మా బాబు. సరే, ఇంతకీ ఆ డేట్ ఆఫ్ బర్త్ తను యాంకర్ చెప్పబట్టి తెలుసుకున్నాను. ఇది కూడా డేట్ ఆఫ్ బర్త్. భరణీ నక్షత్ర మేషరాశిలో జన్మించిన జాతకులు శుక్రవారం పూర్ణిమ, అందులో కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ అంటే ఎంతో విశేషంగా ఉండాలా, మరి అలాంటి విశేషంగా ఉండవలసినటువంటి రోజున జన్మించినటువంటి బాబు చెప్పిన మాట వింటలేదు, ఒక్కోసారి సరిగా మీరు చెప్పింది వారు అర్థం చేసుకోవట్లేదు, లేక వారికి తగినట్టుగా మీరు ఉండలేకపోతున్నారు. మొత్తం ఏది ఏమైనప్పటికీ కూడా మనకు కొంచెం కష్టంగా అంటూ ఉన్నది. కనుక మీరేం చేస్తారంటే బుధవారం పూట మధ్యాహ్నం సమయంలో, బుధవారం మధ్యాహ్నం సుమారుగా 11:45 నుంచి 12, బుధవారం పూట అభిజిత్ లగ్నం ఉండదు. ఆ సమయంలో దుర్ముహూర్తం దొర్లుతూ ఉంటుంది. కనుక ఆ దుర్ముహూర్తం దొర్లేటువంటి ఆ సమయంలోనే బుద్ధికారకమైనటువంటి బుధుడి యొక్క వారం అది. ఆ బాబుకి కొంచెం గీతోపదేశం చేయటం మొదలుపెట్టింది. కృష్ణ పరమాత్ముడు చేశాడు. ఎవరికి? అర్జునుడికి. ఆ విధంగా మీరు బుధవారం మధ్యాహ్నం దుర్ముహూర్తం ఉంటుంది, క్యాలెండర్లో చూసుకుని తెలుస్తుంది. ఆ దుర్ముహూర్త సమయంలో గీతోపదేశం చేయండి. ఆ విధంగా ప్రతి బుధవారం చేస్తూ ఉంటే కొంత పరిస్థితులు మీకు అనుకూలంగా వచ్చే విధంగా తన నుంచి స్పందన అనేది వస్తుందండి. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి మాట్లాడుతున్నాను మేము. ఓకే అండి, మీ పేరు? నా పేరు సీతా మహాలక్ష్మి అండి. ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? అక్క కొడుకు గురించి అండి. ఓకే, పేరు చెప్పండి. మెహర్ రవికిరణ్ రెడ్డి అండి. మెహర్ రవికిరణ్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 4వ నెల 1986 సంవత్సరం. ఓకే అండి, సమయం చెప్పండి. ఉదయం 9 గంటలకండి. ఉదయం 9 గంటలకి. శతభిష నక్షత్రం అండి. ఓకే, 6వ తారీఖు 4వ నెల 86వ సంవత్సరం ఉదయం 9 గంటలకి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. అదండి, ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండదండి, ఉద్యోగాలు అన్ని మారుతా ఉంటాడండి. మళ్ళీ శతభిష నక్షత్రం అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేసామండి అక్కడ ఈ అబ్బాయికి. ఇద్దరికి ఇప్పటికి సరిగ్గా ఉండలేదండి. ఇద్దరు ఎడమొఖం పెడమొహాల కింద ఉంటున్నారండి. చిన్న చిన్న కారణాలకే ఉంటున్నారండి. అదే ఇద్దరు కలుస్తారా అండి? ఉద్యోగం స్థిరంగా ఉంటాడా లేదా అనేసి. ఇప్పుడు అమ్మ ఒకటి ఏంటంటే చక్కగా మాట్లాడారు సీతా మహాలక్ష్మి. మీ వారి పేరు ఏందమ్మా? రామయ్య శివనారాయణ రెడ్డి. శివనారాయణ రెడ్డా? ఓకే ఓకే, సరే. అనపర్తిలో నేను తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పిలుస్తారు. ఎప్పుడో ఒకరోజు వస్తా. అరిసెలు కూడా వచ్చి అక్కడి నుంచి నాకు బాగా గుర్తు. నేతి అరిసెలు, అనపర్తి అనగానే నేతి అరిసెలు గుర్తొస్తాయి. అయితే ఇక్కడ సరే, శతభిష నక్షత్ర అవతార మెహర్ బాబా భక్తులు మీరు కనుక. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ప్రస్తుతం ఈ గురురాహుల కలయికలాగే శుక్రరాహుల కలయిక అనేది ఆ సమయంలో జరిగింది. అంటే జన్మ జాతకంలో జన్మరాశి ఏదైతే ఉందో ఆ జన్మరాశి నుంచి మనం లెక్క వేసుకుంటూ వెళ్తుంటే, అలాగే జన్మలగ్నం నుంచి వేసుకుంటే వివాహ స్థానం కొంత ఇబ్బందికరంగా ఉంది అబ్బాయి జాతకంలో. కనుక కరెక్ట్గా అమావాస్యకి ఒక 2 రోజుల ముందుగా, 2.5 రోజుల ముందుగా బహుళ ద్వాదశిలో జన్మించాడు. అయితే కళ్యాణకారకమైనటువంటి శుక్రుడు మేషరాహువుతో కలిశాడు. అసలు శుక్రుడు రాహువుతో కలిస్తేనే పెద్ద తలకాయ నొప్పి. అలాంటిది మేషరాశిలో రాహువుతో కలిస్తే ఇంకా తలకాయ నొప్పి. కనుక దీనికి ఏంటంటే అమ్మా, దీనికి పరిహారం దానికంటే కూడా వీలైనంత వరకు ఎడమఖాలు పెడమఖాలు వీటన్నిటికంటే ఒక సిద్ధాంతపరంగా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు జ్యోతిషపరంగా నేను చెప్పడంలే, వీలైనంత వరకు ఎవరి దారి వారిది అని నిర్ణయించుకోవటం చాలా మంచిది. ఎవరి దారి వారు. వారిద్దరు కూర్చోబెడతారు, మళ్ళా 4 రోజుల తర్వాత షరా మామూలే, ఆ తర్వాత మళ్ళా వస్తారు. ఇక ప్రతి వారికి ఛార్జీలు ఎక్కడిస్తాము? రా కూర్చుందాం, మీటింగ్లో కూర్చుందాం పెద్దలని. దీనికంటే ఒకేసారి కూర్చొని అటో ఇటో తేల్చేసేసి వీరింత మీదిది, మాదిది, మీదిది, ఎవరి దారి వారిది. ఆ తర్వాతన మళ్ళా భగవంతుడు ఉన్నాడు, ఆయనకు మొక్కేది, ఈసారి మంచిది ఏదన్నా చూడరా బాబు, ఈ కారు చెడిపోయింది, కొత్త కారు కావాలా అని మళ్ళీ మొక్కుకోవటం. అంతకుమించి వేరేదంటే ఏం లేదు. ఎరుపు రంగు బట్ట ధరించకుండా మంగళవారం నాడు కాకుండా శనివారం నాడు మాత్రమే అట్లాంటి ప్రయత్నాలు, రాజీ ప్రయత్నాలు చేసి ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇప్పుడు చెప్తున్న శాస్త్రరీత్యా ఇది వీలైనంత తొందరగా ముగించుకోవటం మంచిది.
అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి నుంచి కాల్ చేస్తాను. ఓకే అండి, మీ పేరు? లక్ష్మమ్మ. ఓకే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మనవడి పేరు? దినేష్ సాయి. ఓకే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27వ తేదీ 11వ నెల 1994. ఓకే అండి, సమయం చెప్పండి. 26వ తేదీ నైట్ 4:40 4:40 అంటే తెల్లవారితే 27వ తారీఖే తర్వాత 27. ఓకే అండి, చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నక్షత్రం ఏం చూస్తున్నా? సింహరాశి చూసుకుంటున్నారా? పుబ్బా నక్షత్రం. అవును స్వామి. సరే, మీ మనవడు అన్నారు కదా? అవును స్వామి. మిమ్మల్ని బాగా చూస్తుంటాడా? మిమ్మల్ని బాగా చేస్తాడు స్వామి. చిన్నప్పుడు ఎప్పుడైనా కర్రతో కొట్టేవాడా? చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు? లేదు స్వామి. ఏం కదా, అంటే ముద్దుగా ఉండేవాడు, పైకి వచ్చేవాడు, కర్ర తీసుకుని వచ్చేవాడు కాదు. లేదు స్వామి. ఇప్పుడు ఎవరి మీద కానీ కర్ర తీసుకొని పోతాడా? ఎవరి దగ్గరికి ఏం పోడు స్వామి. పోడు. కోపం ఉంటది. కోపం కొంచెం ఉంటది. అదే కోపం, దాన్ని ఆ మాట చెప్పలేకనే కర్ర తీసుకొని పోతాడా అంటున్నా. అంటే కోపం అనేది నాకు ఉంటుంది, ఇదిగో పక్కన కూర్చున్నట్టు ఇందుకు కూడా కోపం వస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ కోపాలు వేరు, కర్ర తీసుకుని పోయే కోపం వేరు. కర్ర తీసుకొని పోతుంటే అవతల చావుకొట్టడం. ఇంకా కనుక వీలైనంతవరకు ఇంట్లో కర్రలు, ఇట్లాంటి పెద్ద పెద్దవి చీపురు కట్టలు ఇలాంటివి కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిది. ఏదేమైనా ఫ్యూచర్ గురించి అడిగారు కనుక ఫ్యూచర్లో ఏంటంటే కర్రలు కటార్లు ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా కర్రలు కనుకుంటే దూరంగా పెట్టాలి, కంటికి కనబడకుండా పెట్టాలి. ఒకవేళ పైన ఎక్కడ పెట్టామనుకో ఎత్తండి కుర్చీలు మేజా బల్లలు ఉంటాయి, అలాంటి బల్లలు కూడా లేకుండా చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ గురుచండాల యోగం జరుగుతుంది. గోధుమ పిండి దీపారాధన అదే రాశిలో దాదాపు ఆ నక్షత్రం దరిదాపులోనే జరగబోతున్నది. అనుకూల పరిస్థితులు నిదానంగా రాబోతున్నాయమ్మా. మరి నెక్స్ట్ 2017వ సంవత్సరం మధ్య నుంచి డెవలప్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. 2019 నుంచి ఇంకా డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. కర్రలు గిర్రలు దూరంగా పెట్టుకుంటే మంచి అనుకూల పరిస్థితి వస్తాయి. కర్రలు దూరంగా ఉండాలి. జీవిత కాలంలో కర్రలు దూరంగా ఉంటే మంచి పరిస్థితి వస్తాయి. లేకపోతే ఫ్యాక్షనిజం లాగా మనసంతా అటువైపే ఆలోచిస్తూ ఉంటుంది తల్లి. అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, నా పేరు తాయారండి, రాజమండ్రి చేస్తున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అక్కగారు అమ్మాయి గురించి అండి. నాగమణి అండి అమ్మాయి పేరు. డేట్ ఆఫ్ బర్త్ 24/5/1969 ఉదయం 7:30 కండి. ఓకే అండి, 24వ తారీఖు 5వ నెల 69వ సంవత్సరం ఉదయం 7:30 24/5వ నెల. నమస్కారం అండి. నమస్కారం చెప్పండి అమ్మా. అమ్మాయి గురించి అడుగుతున్నానండి. ఈ అమ్మాయి చాలా కష్టాల్లో ఉందండి. వివాహం అయిందండి, కొన్నాళ్ళు ఒక 20 సంవత్సరాలు కాపురం చేశారు. అనుకోకుండా భర్త మరణించారండి. ఆయన కొన్ని సంవత్సరాలు టూరిస్ట్ బస్సు నడిపివాడండి. ఇంకా సరిగ్గా తిరగలేక వీళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యమేనండి. తర్వాత ఇతను అనుకోకుండా ఆ డబ్బు పెట్టి 700 లక్షలు పెట్టి వడ్డీకి తెప్పడం మొదలెట్టాయండి. అనుకోకుండా మరణించాడు సడన్ గానే. ఇప్పుడే ఇంత ముందే అమ్మా చెప్పండి మొత్తం మీద ఇప్పుడు ఆయన మరణించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి అన్నారండి? ఈ అమ్మాయి 40 సంవత్సరాలు ఎంత ఉంటాయి, 40-50 ఉంటాయి అనుకోండి. ఇంకో డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదండి. దాన్ని బట్టి ఇచ్చిన అప్పులు ఒక్కడ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వటం లేదండి. పాపం అమ్మాయి అయామయంలో పడి పిల్లడి నక్షత్రం చూసుకుంటున్నారా? ఏం చేయాలన్నది తోచుకోవాలి. ఏం లేదు, ఇంకా నేను చెప్పే మాట 2 మాటలు విని తర్వాత దేవుడు దండం పెట్టుకోవటం అంటే అంత మించి ఏం చేసేలేదమ్మా. తాయారమ్మ గారు మఖా నక్షత్రంలో జన్మించి సింహరాశి జాతకులు ఇప్పుడే ఇంత ముందే ఎవరో శతభిష నక్షత్రం అని చెప్పారు. అనపర్తినిచ్చి అనుకుంటా వాడు సీతామహాలక్ష్మి గారు శతభిషం వారు శతభిషం. దానికి ఏం చెప్పానంటే కళ్యాణకారకమైనటువంటి శుక్రుడు మేషరాహువుతో కలిసి ఉంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే వివాహాల్లో కూడా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ పాప యొక్క జాతకంలో కూడా కళ్యాణకారకుడైనటువంటి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండి రాహుతో కలిశాడు. చూసారా ఎంత మంచి క్షేత్రంలో శుక్రుడు ఉన్నప్పటికి కూడా భర్త చనిపోయినాడు. కనుక ఈ శుక్రరాహులు గుర్రాహులు కుజరాహులు వీడమ్మగడుపు కాలం ఏమిటో కానీ ఎక్కడ వస్తాడు ఈ రాహువు. ఆ రాహువు కోసమే మనం వీలైనంత వరకు మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ పవర్ని వీలైనంత వరకు మనకు
వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి తల్లి. పైగా ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా పాప జన్మరాశి సింహరాశి, మఖా నక్షత్రంలో జన్మించిన జాతకురాలు కనుక అనుకూల పరిస్థితులు రావాలంటే కంపల్సరిగా ప్రతి ఆదివారం కూడా గోధుమ పిండి దీపారాధనని అది జీవితకాలం అనుకోవాలి. ఆ పరిహారం చేస్తూ ఉంటే కనీసం ఒక 27 మాసాలు దాటిన తర్వాత డెవలప్మెంట్స్ తప్పకుండా ఆ పాప కలుగుతాయి, మంచి పరిస్థితులు వస్తాయి, ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శనివారం అనుకూలమైన రోజు కానే కాదు, ఈ కాలిగోళ్ళు చేతిగోళ్ళు ఇలాంటి వాటికి మాత్రం అనుకూలమే తప్ప మిగతా ముఖ్య కొనుగోళ్ళు అలాంటి వాటికి అనుకూలమైన రోజు కాదని తెలుసుకున్నామ్మా తయారమ్మ గారు. మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. నా పేరు అనిల. నా డేట్ ఆఫ్ బర్త్ July 30, 1987 సార్. July 30, 1987. ఎస్ సార్. ఓకే. 3 to 4 మధ్యలో పుట్టానండి. ఈవినింగ్ 3 to 4 మధ్యలో. అవునండి. ఓకే అండి. అనిల. ఎస్ సార్. జూలై నెల 30వ తారీఖు 87వ నెల 3 నుంచి 4 మధ్యలో. ఎస్ సార్. హలో సార్. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను ఇప్పుడు యాక్చువల్లీ స్కూల్లో చెప్తున్నానండి ఇంటర్మీడియట్ వాళ్ళకి. ನನ್ನ పాప పుట్టిందండి రీసెంట్ గా 2 months అయింది. అయితే నేను కంపెనీ సైడ్ కోర్స్ చేసి కంపెనీస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది? ఓకే ఓకే, చక్కగా చెప్పావు తల్లి, బాగుంది. ఓకే, ఈ ఉత్తరా నక్షత్రం చూసుకుంటున్నామమ్మా, స్టార్ గుర్తుందా? ఓకే, లైన్ కట్ అయిందేమో. సరే, మీరు తీసుకున్న నిర్ణయాలు 100కి 150 భాగాలు సరైనటువంటి నిర్ణయాలని బల్లగుద్ది చెప్పడం అయింది. బల్లగుద్ది ఇది కొంచెం అటు ఇటుగా ఉంది, బల్ల మళ్ళీ ఇబ్బంది వస్తుంది, శబ్దం వస్తుంది. కనుక 100కి 150 భాగాలు చక్కగా అనుకూలంగా ఉన్నది, పరిస్థితులన్నీ అనుకూలంగా రాబోతున్నాయి. అయితే శనివారం మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు కార్యక్రమం ఈరోజు శనివారం చెప్పాం, కానీ వెంటనే కార్యక్రమం తర్వాత గోలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి తప్ప నిర్ణయాలు మాత్రం మీరు ఈరోజు తీసుకోవద్దు. శనివారం తప్పించి మిగతా రోజులకి నిర్ణయాలు తీసుకోండి. ఎనీహౌ డెవలప్మెంట్స్ అనేవి ముందుకు వెళ్ళటానికి, అవకాశాలను రావటానికి, చాలా అనుకూల పరిస్థితులు పొందటానికి మరొక 7 మాసాల సమయం రాబోతుంది. ఆ 7 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అన్ని వస్తాయి తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, అలాగే మనం నిన్న గురుచండాల యోగం గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఒకవేళ జన్మించినప్పుడు కనుక ఈ యోగం అనేది ఉంటే వారి ఆ జాతకులకి ఇంకా ప్రభావం అనేది అధికంగా ఉంటుందంటారా? ఓహో, మంచి డౌట్ ఇది. మొన్ననే అక్కడ జనాల నుంచి కూడా ఒకరు అడిగారు, 1944వ సంవత్సరంలో జన్మించావు, ధనుర్లగ్నము, కర్కాటక రాశిలో గురురాహువుల కలయికని. ఇలాగ గతంలో 1940 దగ్గర నుంచి ఇప్పటిదాకా సుమారుగా గురుచండాల యోగాలు చాలా జరిగి ఉన్నాయి. ఆ గురుచండాల యోగం జరిగినటువంటి సమయంలో కొంతమంది జన్మించి ఉంటారు. తిరిగి ఇప్పుడు రాబోతున్నటువంటి సమయం ఒకటి ఉంది. మరి వారి జాతకాలు ఆల్రెడీ ఒక గురురాహు కలయికని జరిగింది. మరి దాని ప్రభావం ఇప్పుడు ఆనాడు జన్మించినప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు మళ్ళీ ఒకటి వస్తుంది. మరి ఇప్పుడు డబుల్ పవరా లేక సింగిల్ పవరా, అసలు ఏ పవర్ ఉండదా అని మనం ఆలోచించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఒక దెబ్బ ఒకటి తగిలింది, చిన్న దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలినంత ఒక 20 రోజులు ఇంకా మానల దెబ్బ. ఈ లోపల రేపు లేదు ఎల్లుండి ఒక 2 days తర్వాత మరొక దెబ్బ తగిలింది. ఒక దెబ్బ కాలికి తగిలింది, ఎడం కాలికి. రేపు లేదు ఎల్లుండి తగులుతుంది కుడి కాలికి. ఆ తర్వాత వంకాయ తింటే, వంకాయ కానీ లేకపోతే ఈ శనగపప్పు ఇలాంటి తింటే చీము 2 కాళ్ళ దెబ్బలకి చీము పడుతుందా, ఒక కాళ్ళకి చీము పడుతుందమ్మా? 2 దెబ్బలన్నింటికి పడుతుంది. అది మంచి మాట, దెబ్బలన్నింటికి పడతాయి. కనుక అంతకుముందు ఆల్రెడీ ఒక దెబ్బ తగిలింది, ఒక దెబ్బ మానిపోయిందండి, ఇబ్బంది ఏమీ లేదండి అనుకోవచ్చు. కానీ దెబ్బ మానినా ఒక్కోసారి మళ్ళీ అది సెలేస్తుంది అంటారు. అచ్చమైన తెలుగు మాట అది, పల్లెటూరులో మాట్లాడుతుంటారు గ్రామీణులు, సెలేస్తుంది అని. మళ్ళీ నేనున్నాను ఇక్కడ అని అంటారు, మళ్ళీ ఒక సెప్టిక్ అవుతుంటుంది. అంటే జన్మించినటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకున్నా ఇప్పుడు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. అయితే నిన్నటి మనం చండాలం గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఈ చండాలము అంటే వాస్తవంగా మంచి జరగవలసింది. గురుగ్రహానికి రాహు చండాల యోగం పడుతున్నాడు అంటే
గురువు చాలా శుభకరమైనటువంటి గ్రహం, ఎంతో అత్యున్నతమైనటువంటి పూజనీయమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు. మరి పరోక్షం దానికి అర్థం ఏమిటి అని అంటే, ఆ గురువు దగ్గరికి రాహువు పోగానే గురువు భస్మం అయిపోతాడంటే భస్మం ఏమీ కాడు, గురువు అక్కడే ఉంటాడు, రాహు పక్క నుంచి పోతుంటాడు. దాని ప్రభావం వలన మానవాళికి ఈ గొంతులో గరగరా కిచ్ కిచ్ అనేది వస్తుంది. ఆ గొంతులో కిచ్ ఉంటే విక్స్ వెపరపు ఏదో వేసుకుంటాం. కనుక ఆ కిచ్ రాకుండా ఉండాలంటే మనం పరిహారాలు పాటించాలి. అయితే ఇక్కడ పరిహారాలు పాటించాలి. దేనికి పాటించాలి? ఎక్కడో రాహు యోగం జరుగుతున్నది అంటే మనం అనుకోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది యువతీ యువకులు ఉంటారు, ప్రేమ అంటారు, మోహం అంటారు, వ్యామోహం అంటారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా జీవితమే నీది, నీ జీవితమే నాది అంటారు. చెట్టాపట్టలు వేసుకుంటారు, పబ్లిక్ గార్డెన్స్ అంటారు, దాన్ని మించిన గార్డెన్స్ ఇంకో గార్డెన్స్ అంటారు. ఇంట్లో చెప్పా పెట్టకుండా గుట్టుగా వెళ్తారు, అక్కడెక్కడ ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థ ఏదో కొంత డబ్బు కడతారు, సంతకాలు పెడతారు, ఫోటోలు వేస్తారు, ఏదో హోమం చేస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, పెళ్లి చేసుకున్నాం అంటారు. ఆ సంతకాలు పెట్టి ఇంటికి వచ్చేంత ఈ అమ్మాయి ఆలోచిస్తుంది, అయ్యో హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్, తప్పు చేశాను. ఇంకా తప్పు చేసేది ఏంది? నువ్వు ఆల్రెడీ సంతకం పెట్టేసి వచ్చేసావు, ఇప్పుడు నీకు అతను భర్త, వదిలించుకోవాలన్నా మళ్ళా కోర్టు. చూసారా? అది ఎంతవరకు? సంతకం పెట్టేంతవరకే, పెట్టక ముందే నీ నిర్ణయం తీసుకోవాలి. అంటే అనాలోచితంగా హడావుడిగా తొందరపాటుతో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఈ గురుచండాల యోగంలోకి వచ్చేస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక వ్యక్తి ఉంటాడు, ఆఫీసర్ గారు ఉంటారు, ఏమయ్యా అసలు బుద్ధి ఉందా నీకు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నాకు బుద్ధి ఉందా అని నువ్వు అంటావా? వెంటనే వాళ్ళతో టక తీస్తాడు, సంతకం పెట్టేస్తాడు, రాజీనామా అంటాడు. ఏమి అంత హడావిడిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఇంటికి వచ్చి ఆఫీసర్కి ఆయన పైన ఎవరైనా ఒక ఆయన నీకు తల ఉందా మెదడు ఉందా అని తిట్టచ్చు, అది మనకు వినకపోవచ్చు. కానీ ఏదో ఆఫీసర్ గారు అన్నారన్న ఉద్దేశంతో, మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను అనలేదు, ఇంతవరకు ఎవరు అనలేదు, కనీసం కట్టుకున్న భార్య కూడా అనలేదు, ఈ ఆఫీసర్ గారు ఇట్లా అన్నారని చెప్పి హడావుడిగా రాజీనామా చేస్తే మళ్ళా ఉద్యోగం రాదు. ఇది కూడా ఆవేశం తీసుకున్న నిర్ణయమా అని కూడా అనుకోవాలి. అంతే, ఇది అనుకోకుండా తీసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ గురుచండాల యోగంలోకి వచ్చేస్తారు. మరొక ఉదాహరణ చెప్తాను. ఒక 25 లక్షలు 50 లక్షల కారు ఒకటి దారిన పోతూ ఉంది. కారు ఆ పక్కన ఇంకో, అది ఒక 30-40 కిలోమీటర్స్ నిదానంగా వెళ్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు పాపం ఆ పెద్ద ఆయన. ఆ పక్కన ఇంకోటి చిన్న కారు పోతున్నది, మారుతి కారు లాంటిది, అది 80-90లో పోతుంది. ఈ పెద్ద ఆయన అనుకున్నాడు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినటువంటి నా కారు కంటే నీవు పోతావా ముందుకి, నా దాన్ని క్రాస్ చేసి పోతావా అని చెప్పి అనవసరం ఆయన కారు. ఈయన కారు వేగాన్ని పెంచాడు, ఈ వేగంలో ఏదో ఆలోచిస్తున్నాడు, పోయి గుద్దేశాడు. కారు వేగం ఎందుకు, గుద్దటం ఎందుకు? ఇవే గురుచండాలు. ఆ తర్వాత ఒక వ్యక్తికి మెసేజ్ కొడతాడు, అంతా ఏదో అసభ్యకరం కావచ్చు, ఇంకోటి కావచ్చు. చిట్ట చివరి అంతా కొట్టిన తర్వాత ఆ బటన్ నొక్కేంత వరకు, ఆ బటన్ నొక్కితే ఇంకేం చేసేది లేదు. కనుక బుద్ధి ఎక్కడ వర్క్ చేయాలా? బటన్ నొక్కే దగ్గర. అరే మనం మెసేజ్ పంపుతున్నామే, ఇది పంపితే తిరిగి వెనక వాపసు తీసుకోలేము, కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మెసేజ్ వెళ్తే ఆ మెసేజ్ అతని దగ్గర రికార్డ్ అయిపోతుంది, ఆ రికార్డ్ అయిన మెసేజ్ తీసుకుపోయి మనల్ని ఇబ్బంది పెడతాడు, కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎందుకు పంపాలా అనేది బుద్ధి జ్ఞానం అనేది అప్పుడు ఆ నిమిషంలో ఆ వ్యక్తికి రావాలి. అదేమైనా నాకు మెసేజ్ కొట్టేసి అటు కొట్టానికి సెండ్ అని వెళ్ళిపోతుంది. ఆ సెండ్ అని కొట్టడానికి ముందే ఆలోచన ఉండాలి. ఇలాంటి ఆలోచన ఇవ్వదు ఎవరెవరు? ఈ గురుచండాల యోగం ఇవ్వదు. కనుక ఇలాగే రంగనాథ్ గారు ఉన్నారు పాపం. ఆయనకి సమస్యలు లేవు, భార్య, ప్రేమించినటువంటి భార్య చనిపోయింది. కానీ ఆ బాధను తట్టుకోలేక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకున్న నిర్ణయం వలన ప్రాణం పోయింది. కనుక ఏవో రకరకాల ఆలోచనలు ఉంటాయి. అప్పుల బాధలు ఉండొచ్చు, ఇతర బాధలు ఉండొచ్చు, బాధలు అనేవి అనేకం ఉంటాయి. ఇన్ని బాధలతో కూడా బాధపడుతూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నిర్ణయాలు తీసుకుంటుంటారు. కనుక ఈ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ గురుచండాల యోగం కిందకే వస్తుంటాయి. ఇకపోతే ఇప్పుడు తను అడిగింది, గతంలో ఏమన్నా గురుచండాల యోగం జరిగినటువంటి వాళ్ళు 1940 దగ్గర నుంచి రేపు జరగబోయేదాకా లెక్క వేస్తే ఇప్పటిదాకా 1940 సంవత్సరం నుంచి అప్ టు డేట్ దాకా 15 సార్లు గురుచండాల యోగం జరిగింది.
కనుక ఆ తేదీలు నేను వీలైనంత వరకు కొన్ని చదువుతాను. ఆ తేదీలలో జన్మించినటువంటి వారికి డబుల్ పవర్ ఉంటుంది. అంటే 2 చోట్ల దెబ్బలు తగిలితే 2 చోట్ల చీము పడుతుంది. ఆ తేదీల్లో కాకుండా మిగిలిన తేదీల్లో జన్మించిన వారికి ఒక చోటే చీము పడుతుంది. కాబట్టి మందు ఒక చోటే వేసుకోవాలా, ఆ తేదీల్లో జన్మించిన వారు మందు 2 చోట్ల వేసుకోవాలా. ఇంతగా ఆ తేదీలు ఒకసారి చెప్తాను. 1943 మే 27 ఉదయం 9:08 నుంచి 43 అక్టోబర్ 23 ఉదయం 8:20 దాకా. నెక్స్ట్ 4 ఫిబ్రవరి 1943 మధ్యాహ్నం 2:33 నుంచి 1944వ సంవత్సరం జూన్ నెల 19వ తేదీ మధ్యాహ్నం 1:21 దాకా. 3 24 డిసెంబర్ 1950 రాత్రి 9:02 నుంచి 1951 మార్చి 23 సాయంత్రం 5:13. నెక్స్ట్ 28 నవంబర్ 1957 రాత్రి 7:04 నుంచి 1958 మే 17 రాత్రి 11:53 దాకా. అంటే ఇవన్నీ గురుచండాల యోగం పట్టిన సమయాలు. ఈ సమయాల్లో జన్మించిన వారికి డబుల్ పవర్ అని. నెక్స్ట్ 1958 జూలై 21 రాత్రి 7:30 నుంచి 1958 సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 11:38 వరకు. నెక్స్ట్ 1965 మార్చి 21 ఉదయం 10:54 నుంచి 1965 ఆగస్టు 6 తెల్లవారుజాము 1:51 వరకు. నెక్స్ట్ 1966 జనవరి 10 ఉదయం 3:17 నుంచి 66 మార్చ్ 24 4:54 ఉదయం వరకు. నెక్స్ట్ 1972 సెప్టెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1:54 నుంచి 1973వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీ ఉదయం 5:36 వరకు. ఇవన్నీ పట్టినటువంటివి గతంలో. నెక్స్ట్ 1979 ఆగస్టు 29 రాత్రి 7:13 నుంచి 1980 జూన్ నెల 6వ తేదీ ఉదయం 4:29. నెక్స్ట్ 1987 జనవరి 3వ తేదీ రాత్రి 1:07 నుంచి 1987 జూన్ 16వ తేదీ రాత్రి 9:43. 1987 మన రిపీట్ వచ్చింది ఇక్కడ. అక్టోబర్ నెల 26వ తేదీ ఉదయం 4:33 నుంచి 1988వ సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తేదీ ఉదయం 2:35 వరకు. నెక్స్ట్ 1994 మే 19 ఉదయం 6:45 నుంచి 94 నవంబర్ 26 మధ్యాహ్నం 11:25 వరకు. ఆ తర్వాత 2001వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ ఉదయం 7:27 నుంచి 2002వ సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీ రాత్రి 9:21 వరకు. ఆ తర్వాత 2008వ సంవత్సరం డిసెంబర్ నెల 9వ తేదీ రాత్రి 11:42 నుంచి 2009వ సంవత్సరం మే నెల 1వ తేదీ సాయంత్రం 6:38 వరకు. నెక్స్ట్ 2009వ సంవత్సరం జూలై నెల 30వ తేదీ రాత్రి 7:47 నుంచి 2009వ సంవత్సరం నవంబర్ నెల 17వ తేదీ మధ్యాహ్నం 11:57 వరకు. తర్వాత జరిగింది ఇటీవల జరిగింది. నెక్స్ట్ 2016 ఈ సంవత్సరమే జనవరి నెల 29 రాత్రి 11:37 రాబోతున్నది. ఇది ఆగస్టు నెల 11వ తేదీ రాత్రి 9:28. ఇప్పటిదాకా చదివింది ఎవరికైనా వినిపించి ఉండొచ్చు, వినిపించకపోయి ఉండొచ్చు. కనుక నెట్లో ఉంటాయి కనుక మరొకసారి చూసుకుంటే ఈ తేదీల్లో ఉండేటువంటి వారందరికీ డబల్ పవర్ ఉంటుంది. మరి డబల్ పవర్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే అవి కూడా నేను వివరాలు చెప్తాను. కనుక కుడికాలికి దెబ్బ ఎడంకాలికి దెబ్బ అంటే 2 దెబ్బలకి మందు వేసుకోవాలి. కనుక ఈ 2 దెబ్బలకి మందు వేసుకోవాలి. కనుక మరి ఈ మందు వేయటానికి మనం గోధుమ దీపాలు చేసిన భగవంతుడు పైన ఉంటాడు కనుక ఆ భగవంతుని కూడా మనం ఉండాలి. మరి ఆ భగవంతుడు ఉన్నాడా లేడా? ఒకవేళ ఉంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా పొందాలి అంటే రేపటి రోజున ఇందు ఉండదు, నేను ఒక్కనే కూర్చో ఉంటా కనుక మనం వీలైనంత కాల్స్తో కొద్దిగా 2-3 కాల్స్ తీసుకొని భగవంతుడి యొక్క చూపు కూడా ఈ గురుచండాల యోగం పడకుండా ఎలా చేయాలో రేపటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. సిద్ధాంత్ గారు ధన్యవాదాలండి. ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి ఎంతో వివరంగా మాకు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తారు. అండ్ అలాగే మా కార్యక్రమానికి వచ్చి మా కాలేజ్ యొక్క సందేహాన్ని కూడా నివృత్తి చేసేందుకు ధన్యవాదాలు.
చూసారు కదండి, ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. సిద్ధాంతి గారిని పర్సనల్ గా మీట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న పర్సనల్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.